గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం మూవీ ఈ రోజైతే చాలా అంటే థర్డ్ వీక్ గురించి అయితే ఈ రోజైతే చాలా విషయాలు అయితే మాట్లాడాలి. ఈ వీడియో అయితే క్లారిటీగా స్కిప్ లేకుండా అయితే చూడండి. అంతకన్నా ముందు మన బాలయ్య గారి అభిమానులు ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి హైప్ ప్యాంట్స్ అయితే పెంచండి. హైప్ ప్యాంట్స్ అని ఇచ్చింది కొత్తగా, దాన్ని అయితే పెంచి పడేసేది. మీకు ఎంత వీలుంటే అన్ని ఫ్యాన్స్ అయితే ఇచ్చేది ఈ వీడియోకి వచ్చేసరికల్లా. అప్పుడైతే ఈ వీడియో అయితే రీచ్ అయితే వస్తుంది. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియో అయితే క్లారిటీగా మొత్తం అయితే చూడాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం మూవీ ఇప్పటి వరకు అయితే థియేటర్ల దగ్గర అయితే ఎన్ని సినిమాలు వచ్చినా సరే బీభత్సంగా తాండవం అయితే ఆడుతుందన్నమాట. సినిమా థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా సరే హౌస్ఫుల్ అయితే అయిపోతున్నాయి. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మన వచ్చినటువంటి 2 మూవీస్ దగ్గర కూడా గట్టి పోటీని అయితే ఇస్తుందన్నమాట. అంతేకాకుండా చాలా గ్రాస్ అయితే వసూలు చేస్తుంది. క్లారిటీగా మాట్లాడదాం. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా ఎంత వసూలు చేసింది ఏం సంగతి అని చెప్పి క్లారిటీగా మాట్లాడదాం. అసలు అంతకన్నా ముందు అయితే ఒక విషయం గురించి మాట్లాడాలి. అదే బాలకృష్ణ గారి మూవీని అయితే చాలా మంది అయితే పెద్దలు కూడా హేట్ అయితే చేస్తారు అనమాట. అసలు ఎందుకు ఇంతగానో కుట్ర పన్నుతారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా హేట్ అయితే చేస్తారు. దానికి అసలు ఏంటంటే బాలకృష్ణ గారి మూవీ మొత్తం కూడా కలెక్షన్ల పరంగా కిందికి పోవాలి అని చెప్పి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రమోషన్లు, అసలు ప్రమోషన్లు అనేవి అసలు మనం బోయపాటి శ్రీని గారు ముట్టుకోలే. ప్రమోషన్లు అనేవి మూవీకి ఇంపార్టెంట్ రోల్ అనమాట. ప్రమోషన్లు చేస్తేనే మూవీ అయితే భారీగా హిట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అలాంటిది ఈ మూవీకి ప్రమోషన్లు లేకుండానే ఇన్ని గంటల కలెక్షన్లు వస్తున్నాయంటే ఒక బాలకృష్ణ గారికి సొంతం. అసలు బాలకృష్ణ గారు కనుక ఈ మూవీ నటించకపోతే ఇంతగానో కలెక్షన్లు ఇంతగానో ర్యాంపేజ్ అసలు వచ్చేదే కాదనమాట. ఇలాంటి ప్రమోషన్లు లేకపోతే అయినా సరే ప్రమోషన్లు లేకున్నా సరే ఇంతగానో ర్యాంపేజ్ అయితే సృష్టిస్తుందంటే, ఇంతగానో భారీగా కలెక్షన్లు నమోదు చేసుకుంటుందంటే దానికి కారణం వచ్చేసి మన నందమూరి బాలకృష్ణ గారు అని క్లారిటీగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసలు ఇప్పటి వరకు కూడా ఎంతగానో కలెక్షన్ చేసింది ఏ సంగతి. డే 17 వరకు ఈరోజు 17వ రోజు నడుస్తుంది. 16 రోజులు కలిపి ఎంతగానో కలెక్షన్ చేసింది ఏ సంగతి అని చెప్పి క్లారిటీగా మనం అయితే మాట్లాడదాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాలకృష్ణ గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ అయితే కొట్టేసేది. అయితే ఫస్ట్ అయితే నైజాం దగ్గర నుంచి మొదలు పెడదాం. నైజాం అడ్డ మన బాలకృష్ణ గారు అడ్డ. నైజాంలో వచ్చేసరికల్లా బీభత్సంగా కలెక్షన్లు అయితే సాధిస్తుంది. ఎన్ని మూవీలు వచ్చినా సరే బాలకృష్ణ గారు, అంతేకాకుండా మన ఎన్టీఆర్ గారు, మన నందమూరి తారక రామారావు గారు, మన ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ మాసెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్కి పెట్టింది పేరు అనమాట. నైజాం వచ్చేసరికల్లా నైజాంలో వచ్చేసరికల్లా 21 కోట్ల టార్గెట్ అయితే ఇప్పటికైతే 20,90,00,000 అయితే రావడం జరిగింది. ఇంకొక 10 లక్షలు అంటే ఈరోజు వచ్చేస్తాయి. 10 లక్షలు వచ్చేస్తే కనుక నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇంకా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. ఈ వీడియో తీసేపాటికి బ్రేక్ ఈవెన్ అయిపోయి ఉండొచ్చు. బ్రేక్ ఈవెన్ అయిపోయి లాంగ్ రన్లో లాభాలు కూడా ఒక 20 లక్షల నుంచి 50 లక్షల వరకు అయితే లాభాలు తీసిపెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి నైజాంలో వచ్చేసరికల్లా. అంతేకాకుండా సీడెడ్ కనుక చూసుకుంటే సీడెడ్లో వచ్చేసరికల్లా 16 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే 21 కోట్ల టార్గెట్ అయితే ఇంకా చాలా వరకు అయితే కలెక్షన్ అయితే రాబట్టాల్సింది మూవీ సర్కల్లా. అంతేకాకుండా కృష్ణాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో వచ్చేసరికల్లా 5 కోట్ల టార్గెట్ అనమాట. 5 కోట్లు అంటే 5 కోట్లు వచ్చేసినాయి. గుంటూరులో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కృష్ణాలో కూడా బీభత్సమైనటువంటి ఫ్యాన్ బేస్ అయితే మన నందమూరి బాలకృష్ణ గారికి, ఎన్బికే గారికి అయితే ఉంటుంది అనమాట. కృష్ణాలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. గుంటూరు, కృష్ణ, నెల్లూరులో కూడా దగ్గరకు అయితే వచ్చిందనమాట. ఈస్ట్ వెస్ట్లో కనుక చూసుకుంటే అక్కడైతే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడైతే ప్రమోషన్లు అయితే పెట్టకపోవడం వల్ల చాలా మూవీకి అయితే దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. అందుకనే ఈ కలెక్షన్లు అయితే భారీగా రాబట్టలేకపోతుందని చెప్పి క్లారిటీగా మనకైతే అర్థమవుతుంది. థర్డ్ వీకెండ్ వచ్చినా సరే రోజుకో 50 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో అయితే వసూలు చేస్తుందంటే దానికి కారణం ఓన్లీ బాలకృష్ణ గారి యాక్షన్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ మూవీ బీభత్సంగా మనకైతే లాభాలని తెచ్చిపెట్టదని మనమైతే ఎక్స్పెక్టేషన్ చేశాం. కానీ దాన్ని అయితే అందుకూడదా అనేటువంటి మధ్యలో అయితే ఈ మూవీ అయితే కొనసాగుతుంది. చూడాలి, మనమైతే సంక్రాంతి వరకల్లా ఈ మూవీ అయితే హిట్ అవుతుందా కాదని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడైతే డే 17 వరకు అయితే వచ్చింది. ఇంకా లాంగ్ రన్ అయితే ఇంకొక వీకెండ్ ఉంది. ఆ వీకెండ్ మూవీస్తే కనుక ఈ మూవీ అయితే మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఈ మూవీ గురించి ఏ సంగతి ఏందని చెప్పి. అంతేకాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కనుక చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ఇండియాలో అసలు భారీగా కలెక్షన్లు అయితే రాబట్టలేకపోతుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ప్రమోషన్లే లేవు. ఎందుకంటే నార్త్ ఇండియాలో కావచ్చు మూవీలో వచ్చేసరికల్లా కొన్ని ఏరియాలు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసారు తప్ప అసలు మూవీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ప్రమోషన్ల పరంగా అని చెప్పి మీరు సీఎంలను కలిసి అక్కడ ప్రమోషన్లు చేసి సంవత్సరం ముందు నుంచే ప్రమోషన్లు మొదలు పెడితే పుష్ప ఎట్లా ఆడిందో మూవీ నార్త్లో అదే టైప్గా మన తెలుగు మూవీ ఆడని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా అంతకన్నా కలెక్షన్లు అయితే రావట్లేదు. ఓవర్సీస్లో కూడా చాలా కలెక్షన్లు అయితే రావట్లేకపోయింది. అంతేకాకుండా మనమైతే
ఓవరాల్గా మనమైతే ఇప్పుడైతే వరల్డ్ వైడ్గా గ్రాస్ ఎంత, షేర్ ఎంత అని చెప్పి క్లారిటీగా మాట్లాడదాం. ఇప్పటి వరకు అయితే గ్రాస్ వచ్చేసరికల్లా 129 కోట్లు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా 75 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా నార్త్ అమెరికా మొత్తం కలుపుకొని కనుక చూసుకుంటే, మన ఇండియా ఒకటి కాదు, వరల్డ్ వైడ్ కనుక చూసుకుంటే ఇంతగానో కలెక్షన్ అయితే సాధించింది. ఫ్రెండ్స్ దీనిపైన మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా బాలకృష్ణ గారి అభిమానులు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా చాలా మూవీలు అయితే వస్తున్నాయి బాలకృష్ణ గారి అభిమానులు కాకుండా. ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్, అంతేకాకుండా కొంతమంది జనరల్ ఆడియన్స్ మూవీ బాగుందని చెప్పి ఆఫ్లైన్లో ప్రచారమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తున్నారని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడైనా సరే ఈ మూవీ చూసిన తర్వాత హిందూ అంటే ఏంటి, హిందూ ప్రభావం అంటే ఎట్లుంటుంది, హిందూ కల్చర్ అంటే ఎట్లుంటుంది, అంతేకాకుండా ఒక దేశంలో ఉన్నటువంటి అన్యోన్యత అంటే ఎట్లుంటుంది, అంతేకాకుండా ఒకవేళ కనుక ఆ పక్క దేశం వాళ్ళు మన మీద దాడి చేసి ఎలా ఎలా మనం అయితే గట్టిగా ఉండాలని చెప్పి మూవీలో క్లారిటీగా మనకైతే చూపించడం జరిగింది. పాప సీన్ కావచ్చు, అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గారి యాక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకైతే చాలా బాగున్నాయి. ఇది హిట్ అయినా ఒకవేళ ఫెయిల్ అయినా సరే మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే నా ఒక్క అభిప్రాయం ఏంటంటే దీన్ని అయితే పాన్ ఇండియా వరకు తీసుకుపోకుండా జస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ చేస్తే బాగుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మీరైతే అంతగానో ప్రమోషన్లు పెట్టలేని వాళ్ళు, అంతగానో బడ్జెట్ లేని వాళ్ళు, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే ఈ పార్టీ వల్ల బ్రేక్ ఇవన్ అయిపో. మీరు పాన్ ఇండియా వరకు తీసుకుపోయి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెట్టిరు. అంతగానో బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా వరకు తీసుకుపోయి ఇప్పుడు చూస్తే భారీగా కలెక్షన్లు అయితే రాబట్టలేకపోతుంది. నార్త్లో వచ్చేసరికల్లా నార్త్లో అయితే చాలా కలెక్షన్ల పరంగా అసలు ఎవరు కూడా చూస్తలేరు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కనుక చూసుకుంటే తమిళనాడు, కేరళ ఇక్కడ కూడా అసలు కలెక్షన్లు అయితే రావట్లేవు అనమాట. ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచే బాగా కలెక్షన్లు అయితే వస్తున్నాయి. చూడాలి రాంగ్లలో హిట్ అవుతుందా కాలా అని చెప్పి. మీ అసలు ఇంతవరకు కూడా ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినాయి సంగతి అని చెప్పి కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.